మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది, ట్రీట్మెంట్ కరెక్ట్గా తీసుకున్నారు, ఆ తర్వాత ఏంటి? నమస్కారం, ఐఎమ్ డాక్టర్ వివేక్ వీరంరెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అట్ గుంటూరు. అండ్ ఈరోజు మనం లైఫ్ ఆఫ్టర్ హార్ట్ అటాక్ గురించి తెలుసుకుందాం. ఇందులో నెంబర్ 1, టాబ్లెట్స్ కరెక్ట్గా తీసుకోవడం. అంటే రక్తం పల్చబడే టాబ్లెట్స్ అండ్ కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్స్ని కరెక్ట్గా ఎవ్రీ సింగిల్ డే టైంకి తీసుకోవడం అనేది మీ బాధ్యత. నెంబర్ 2, రిస్క్ ఫ్యాక్టర్ కంట్రోల్. అంటే షుగర్, హై బీపీ, హై కొలెస్ట్రాల్, ఒబేసిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాటిని అదుపులో పెట్టడం చాలా ముఖ్యం. నెంబర్ 3, ఫాలో అప్ అపాయింట్మెంట్స్. అంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి రెగ్యులర్గా ఫాలో అప్ అవుతూ టెస్టులు చేయించుకుంటూ మెడిసిన్స్ని మార్చుకోవడం అనేది మీ బాధ్యత. నెంబర్ 4, కార్డియాక్ రీహాబిలిటేషన్. అంటే మీ ఫిజికల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి, అది కూడా మా సహాయంతో. నెంబర్ 5, మీకు కానీ యాంగ్జైటీ, డిప్రెషన్ లేదంటే కన్ఫ్యూజన్ ఉంటే దగ్గరలో ఉన్న థెరపిస్ట్ని కలిసి యూ షుడ్ గెట్ సమ్ హెల్ప్. ఇవన్నీ చేస్తే లైఫ్ ఆఫ్టర్ హార్ట్ అటాక్ కెన్ బీ వెరీ ఈజీ ఫర్ ఎవ్రీ సింగిల్ పర్సన్.